కానీ ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటంటే సాయిరెడ్డి గారు జగన్మోహన్ రెడ్డికి సంబంధించి కూడా చాలా కష్టకాలం అంటే జైలుకి వెళ్ళినటువంటి పరిస్థితిలోనే ఆయన వెంటండి ఆయన వెనకాల నడిచి ఎన్నో ఇబ్బందులు పడి వాళ్ళందరూ బయటకు వచ్చారు. ఆ తర్వాత పార్టీ పెట్టడంలో కావచ్చు, మొన్న 2019 ఎన్నికల్లో అంత మెజార్టీ రావడంలో కావచ్చు, దానికి అప్పుడు వచ్చినటువంటి ప్రిఫరెన్స్ ఇవన్నీ మనం చూసుకుంటూ వచ్చాము. జగన్మోహన్ రెడ్డి నోటీస్లో లేకుండా జగన్మోహన్ రెడ్డితో చర్చించకుండా ఇలాంటి నిర్ణయం ఆయన డైరెక్ట్గా తీసుకుంటారా అనేది ఒక పాయింట్. రెండోది ఆయన చాలా కోట్ చేస్తూ వచ్చింది ఇంపార్టెంట్గా బీజేపీకి సంబంధించి అమిత్ షాని మోదీకి సంబంధించి ఏంటి ఒకవేళ అలాంటి వాళ్ళ దగ్గర నుంచి ఏమైనా ప్రెజర్ కానీ లేదంటే వాళ్ళ దగ్గర నుంచి ఇంక మీరు డైరెక్ట్గా రాజకీయాల నుంచి తప్పుకోండి, ఇంకా విభేదాలు ఇవన్నీ వద్దు, డైరెక్ట్గా రాజకీయం మేము చూసుకుంటాం అనేటువంటి ఇలాంటి అంశాలకు సంబంధించి ఏమైనా జరిగే ఉంటుందా, లేదా ఒకవేళ ఆయన ఇక్కడ రాజీనామా చేసి ఇది కూడా ఒక స్ట్రాటజికల్గా ఏమన్నా జరిగే అవకాశం ఉంటుందా? అంటే ఇంకా కొంతకాలం తర్వాత విజయసాయి రెడ్డి గారిది ఏమైనా స్ట్రాటజీస్ ఉన్నాయా, లేదా జగన్మోహన్ రెడ్డి గారి స్ట్రాటజీస్ ఉన్నాయా, ఇంకేమైనా ఉన్నాయా ఇంకొని కొంతకాలం తర్వాత తెలుస్తుంది. అయితే బీజేపీ వాళ్ళు దీంట్లో ఎంటర్ అయి ఉంటారని నేనైతే అనుకోను. ఎందుకంటే బీజేపీ రాజకీయ వైరం వైసీపీతో ఏం లేదు, రాజకీయ ప్రత్యర్థి మాత్రం ఆంధ్రప్రదేశ్ లో. ఈ రోజు కూడా జగన్ పట్ల వాళ్ళు ఏమి పెద్ద శత్రుత్వ భావంతో ఏం లేరు, మనగడ లేరు. అదొక పార్టీ ఇదొక పార్టీ ప్రతి గుడ్ రిలేషన్ జగన్ గారితో అప్పుడు మెయింటైన్ చేస్తారు, రాజకీయ సంబంధాలు లేకపోయినా. కాబట్టి ఏదో వైసీపీని చీల్చేవాలని, వైసీపీ నుంచి ఏదో చేసేవాలనే ధోరణి బీజేపీకి ఉండదు, ఆ శత్రుత్వం వాళ్ళకి లేదు. పైపించి బీజేపీతో బిల్లులు విషయాలు వ్యతిరేకించే పరిస్థితి వైసీపీ లేదు. రెండోది అందుకోసం ఎందుకని మాట అంటున్నా అంటే విజయసాయి రెడ్డి ఒకరిని లాక్కోవడం కోసం జగన్ తో ఉన్న గుడ్ రిలేషన్స్ పోగొట్టుకోరు కదా, కాబట్టి అది ఉంటుందని నేను అనుకోను. అంటే మీరు అన్నట్టు ఇంత ఇంత పెద్ద డెసిషన్ ని ఆయన ఎలా తీసుకున్నాడు, జగన్మోహన్ తో చర్చించాలి కదా, ఇవన్నీ నేను అదే మొదటే అన్నాను. ఇవి అంటే రాజీనామా చేసి వెళ్ళిపోతాను ఉంటానా పోతానని చర్చ నడిచి ఉండదు, కానీ ఏదో తీవ్రమైన చర్చ అయితే నడిచింది. ఇప్పుడు నెలల క్రితం ఆయన నోటీస్ లో ఉండి జరిగిందంటారు. రాజీనామా అనేది జగన్ గారు ఊహించాడు లేదు నాకు తెలియదు, మనం ఊహించలేదు. కానీ ఇప్పుడు నేను ప్రారంభంలో చెప్పాను కదా, పార్టీ అంటే జగన్ తర్వాత 100 మందిది 1000 మందిది అన్నప్పుడు ఏ ఒక్కరికి ప్రాధాన్యత తగ్గిన వాడు పెద్ద ఫీల్ కాడు. ఇప్పుడు 100 మందిలో నేను ఒకరిని అనుకుంటే ఒకటి నా ప్రయారిటీ తగ్గిస్తే పర్వాలేదు అనుకుంటా. పార్టీ అంటే జగన్ తర్వాత నలుగురిది అనే ముద్ర ఉన్నప్పుడు నా భాగం నాకు ఉంటుంది, దాంట్లో నా పాత్ర తగ్గిపోతే నేను పెద్ద కోల్పోయినట్టు భావిస్తా. 100 మంది పార్టీగా ఉండి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీయే, కానీ బట్ నాకు కూడా ఒక చిన్న స్థానం ఉంది అనుకుంటే ఆ చిన్న స్థానం పోయినా చిన్నదే కదా అనుకుంటాం. కానీ జగన్మోహన్ రెడ్డి తర్వాత మేము ముగ్గురు నలుగురిదే పార్టీ, ఏం పేరుంది వైసీపీకి, తెలుగుదేశం ఏం ఆరోపించింది, సామంతరాజులు, నలుగురు రెడ్లు, ఉత్తరాంధ్రకు ఒక రెడ్డి, గోదావరికి ఒక రెడ్డి, రాయలసీమకు ఒక రెడ్డి, నెల్లూరు వచ్చింది కదా. నలుగురు రెడ్లు అన్నప్పుడు ఆ నలుగురు రెడ్డిది రాజ్యం అన్నప్పుడు ఒక రెడ్డికి ఒక ప్రాంతం తగ్గించేస్తే సామంతరాజు రాజ్యం పోయినట్టే కదా. అట్లా సామంత రాజ్యంగా లేకుండా ఉండి డెమోక్రటిక్ గా ఉంటే నాది రాజ్యం ఉండదు, నాది పోయినా ఏం కాదు. నా లాజిక్ అది. అంటే 100 మంది లీడర్లో ఒక లీడర్ గా ఉన్నప్పుడు ఏమి పోదు, పక్కకు పెట్టేసిన అక్కడ సామంతరాజు అనే ముద్రపడి ఒక ప్రాంతం పోయి ఒక పార్లమెంటరీ పార్టీ పోయిన తర్వాత పెద్దది పోయినట్టే కదా. కాబట్టి ఆ స్ట్రక్చర్ లో వచ్చినటువంటి గుర్తింపు 1 2 3 4 మీరు అన్నారు కదా 2 2 2 అని, A2 అదే సెకండ్ ప్రయారిటీ అన్నారు కదా. ఇప్పుడు సెకండ్ ప్రయారిటీ అన్న వాడి నుంచి తగ్గిస్తే పెద్ద కాదు, అసలు సెకండ్ ఊరు లేరు, 1 ఆ తర్వాత 100 అంటే ఏం కాదు. ఒకటో తర్వాత రెండో వ్యక్తి రామకృష్ణారెడ్డి గారు, మూడో వ్యక్తి విజయసాయి రెడ్డి గారు, నాలుగో వ్యక్తి సుబ్బారెడ్డి గారు, ఆ గీత గిట్టేస్తే నాకు పెద్ద స్థానం పోయినట్లు లెక్క. జగన్ తర్వాత రెండోది ఊరు లేరు. ఇప్పుడు తెలుగుదేశంలో 2 ఎవరు, లోకేష్, ఇంకెవరు ఉన్నారా, లేరు కదా. వాళ్ళకి రాష్ట్ర అధ్యక్షుడిగా అచ్చెన్నాయుడు గారిని పెట్టిన నెంబర్ 2 ఊరు లేరు, నెంబర్ 2 అనరు. నెంబర్ 2 ఆయన ఎవరికి ఇవ్వలేదు. అంటే చంద్రబాబు నాయుడు దగ్గర అచ్చెన్నాయుడికి మంచి పాత్ర ఉంది, సోమిరెడ్డి గారికి మంచి పేరుంది, ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు, ఇట్లాంటి పేర్లు ఉన్నాయి. కానీ నెంబర్ 2 పొజిషన్ మాత్రం ఎవరికి ఇలా, వీళ్ళకి ఈకపోయినా ఆ పేర్లు తెచ్చుకున్నారు వాళ్ళు. నెంబర్ 2 అంటే, నెంబర్ 3 అంటే, నెంబర్ 4 అంటే XYZ. కాబట్టి ఇప్పుడు నెంబర్ 2 నా స్థానం 3కి తగ్గించినా నాకు పెద్ద గోల్పినట్టు లెక్క. కాబట్టి వీళ్ళు ఇప్పుడు వరకు నడిపిన స్ట్రక్చర్ కారణంగా విజయసాయి రెడ్డికి న్యాయం అనే దానికి ప్రయారిటీ పోయింది కదా. పార్లమెంటరీ పార్టీ లీడర్ తగ్గడం అంటే ప్రధానమంత్రి గారితో వాళ్ళతో అనఫిషియల్ కలవాల్సింది తప్ప డైరెక్ట్